ఇది చిరుబొద్ది పాఠ అని పిలుస్తారు. ఇక్కడ గిరిజనులు ఏం చేస్తారంటే ఈ వేరు ఉంది కదా, వేరు లావు వేరు కాడి తీసి తవ్వి తీస్తారు. అంత వేరు ఇలా కట్ చేసి చూస్తే విష్ణు చక్రంలా ఉంటుంది లోపల ఆ స్ట్రక్చరు. ఇలా మనం కట్ చేసి ఇలా చూసామనుకోండి, ఆ రౌండ్ సర్కిల్ విష్ణు చక్రంలా ఉంటుంది. ఆ హోల్స్ అవి వీళ్ళు పాములు పట్టుకోవడానికి, పాములు కొట్టకుండా ఉండడానికి కట్టుకుంటారు అనమాట. పాము పట్టుకోవడానికి ఇక్కడ కట్టుకొని చేతికి పాములు పట్టుకుంటారు. అలా మామూలుగా ఆయుర్వేదంలో ఏం చేస్తారంటే యూరిన్ మంట వస్తుంది. ఇక్కడ కూడా గిరిజన వైద్యులు కూడా యూరిన్ మంట వస్తుంది, బర్నింగ్. ఆ యూరిన్ నీరుడు మంటకి అంటే లోపల ఇన్ఫెక్షన్ వచ్చేసి క్లాప్స్ అంటారు. అంటే ఈ ట్యూబ్లా అంటుకుపోద్దాం లోపల అంతా. అప్పుడు ఇది తాగడం వల్ల ఈ వేరు రసం, వేరు పచ్చిది దంచి ఒక చెంచా రసం కొంచెం పటిక మీద వేసుకొని కొంచెం చిటికెడు యాలకచూర్ణం వేసుకుని అది తాగితే ఆ యూరిన్ మంట, యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ తగ్గిపోయి మంట తగ్గిపోద్ది అనమాట. నీరులో మంట తగ్గుద్ది అనమాట. ఒక 2-3 రోజులు తాగుతారు, తాగితే నీరుడు మంట తగ్గిపోద్ది అనమాట. అలా ఈ పచ్చి రసం ముందు మొక్క గుర్తుపట్టడం రావాలి, కరెక్ట్ అయి ఉండాలి, అది వేరు కూడా లావుగా ఉండాలి. అలా ఉంటేనే దానిలో ఔషధ గుణాలు ఉంటాయి. కాబట్టి ఇది ఇలా నీరుడు మంటకి వాటికి వాడతారు అన్నమాట. చిరుబొద్ది పాఠ అని పిలుస్తారు, సంస్కృతంలో పాఠ అంటారు. ఇది ఇళ్ళలో వేసుకోవచ్చు, మనం వేసుకుంటే అలా చక్కగా అందంగా ఉంటుంది, మనకి ఎప్పుడైనా పనికొస్తుంది.